హైదరాబాద్కి అతి దగ్గరలో DTCP అప్రూవ్డ్ ప్లాట్స్ గజం 5,999 రూపాయలు మాత్రమే. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు ఒక పెన్నీ స్టాకు ప్రయాణం 1,00,000 రెట్లు పెరిగింది. అది ఎలా, ఏ కంపెనీ అనే దాని మీద విశ్లేషణ. ఇది పెన్నీ స్టాక్స్కు నేను చాలా దూరం అయినా కానీ పెన్నీ స్టాక్స్ 100లో అంటే 10 కాల్స్ వస్తే 5-6 కాల్స్ పెన్నీ స్టాక్ అని అడగటం జరుగుతుంది. పెన్నీ స్టాక్ గురించి చెప్పమంటం జరుగుతుంది. నేను కూడా ఇప్పటి నుండి మీకు కావాలి అంటే పెన్నీ స్టాక్స్ అంటే ఇక డైరెక్ట్గా మీరు పోయినాయి అనుకొని కనుక ఎంటర్ అయితే మర్చిపోతే ఎప్పుడో ఒకసారి ఆ పెన్నీ స్టాక్సే డైమండ్స్ అనుకోండి, ప్లాటినం అనుకోండి, వజ్రాలు అనుకోండి, అవి అయితే అన్నమాట. అవి 100లో ఎక్కడో ఒకటి జరుగుతూ ఉంటాయి. అందులో ఉన్నటువంటి చాలా ఉన్నాయి. అట్లాంటివి జరిగిన ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే కరోనా టైంలో అయిన తర్వాత కరోనా నుంచి మార్కెట్ బాటంకి వచ్చిందో, మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అయిందో, మార్కెట్ ఎప్పుడైతే పెరగటం మొదలుపెట్టిందో, మార్కెట్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైకి పోయిందో, ఎప్పుడైతే వేలల్లో ఉన్న డిమాట్ అకౌంట్లు లక్షల్లోకి చేరినాయో, లక్షల్లో ఉన్న డిమాట్ అకౌంట్లు కోట్లలోకి చేరినాయో, ఎప్పుడైతే కోట్లలో డిమాట్ అకౌంట్లు చేరినాయో, అందరికీ ఏదైతే ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్లో సెటిల్ అవ్వటం జరుగుతుందో, ఎప్పుడైతే ఫైనాన్షియల్గా చాలామంది సౌండ్ అవ్వటం అంటే ఏంది, బీటెక్ MBAలు అయిపోవటం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా జాబ్స్ రావటం, వాళ్ళందరూ కూడా షేర్ మార్కెట్కి అట్రాక్ట్ కావటం, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం, ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ సరిగా పెరగకపోవటం, పెన్నీ స్టాక్సే బాగా పెరగటం, పెన్నీ స్టాక్సే లైమ్ లైట్లో ఉండటం, పెన్నీ స్టాక్సే విపరీతమైన రెట్లు అంటే ఎన్ని వందల రెట్లు పర్సంటేజీ అవే ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇవన్నీ రిస్క్తో కూడుకున్నాయి. కానీ ఎక్కడో ఒక దగ్గర కనుక పోతే పోయిందనుకొని కనుక జాయిన్ అయితే అవే మామూలు లాటరీ టికెట్లు కావు. మా చిన్నప్పుడు భాగ్యలక్ష్మి లాటరీ టికెట్లు ఉండేది. రేపే డ్రా, నేడే డ్రా, రేపే డ్రా, నేడే డ్రా అంటారు. అంటే రూపాయే, ₹1 పెట్టి కొనుక్కోండి, ₹1,00,000 లాటరీ టికెట్ వస్తుందంటారు. నేడే డ్రా అంటే ఆ రోజే డ్రా తీస్తారు. తెల్లారి నెంబర్లు చూస్తారు. ₹100, ₹10, ₹50 వస్తాయి. అంటే ఇక ఆశ కలుగుద్ది అనమాట. అంటే ₹100 వచ్చినాయి అంటే ఇంక రాబోయే రోజుల్లో 1000 వస్తుంది. ఎప్పుడో ఒకసారి 1,00,000 రాకపోతుందా, మనం పెట్టే పైసలు ఎంత అని ఇక అలా కొంటూనే ఉంటారు జీవితకాలం. ఆ లాటరీ టికెట్లు వాళ్ళు దేనికి ఖర్చు పెట్టరు, ఓన్లీ సింపుల్గా లాటరీ టికెట్ల కోసమే ఖర్చు పెడుతుంటారు. అప్పట్లో భాగ్యలక్ష్మి, ఇప్పుడు అవి పోయినాయి. భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ది, ఇప్పుడు ఏంటిది వరల్డ్ వైడ్ లాటరీ టికెట్లు వచ్చినాయి. బిలియన్ల లాటరీ టికెట్లు వచ్చినాయి. MNC అంటే మల్టీనేషనల్ కంపెనీ ఏవైతే అక్కడి లాటరీలు కూడా ఇప్పుడు మనం కొనుక్కోవచ్చు. రోజు అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాం, ఈయనకి ఇన్ని కోట్లు వచ్చిందట, రిక్షా అతనికి, ఆటో అతనికి, కూలి అతనికి ఇన్ని కోట్ల లాటరీ టికెట్ తగిలింది, అది ఇది అని అంటారు. అలానే మనవి కూడా మీరు కనుక ఏదైనా ఉన్నాయో పెన్నీ స్టాక్స్ కూడా అలానే ఉంటాయి, లాటరీ టికెటే అనుకోవాలి. నేను మీకు ఒక మంచి కంపెనీ అని నేను అన్ను, ఒక కంపెనీ గురించి మీకు ఇది 1,00,000 రెట్లు ఎలా పెరిగింది ఏంటిది అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూపిస్తా. ఓకే, ఇది KACL అనే ఒక కంపెనీ. ఇది ఏంటిదంటే కైసర్ కార్పొరేషన్, KAISER, కైసర్ కార్పొరేషన్. ఇది ఏం జరిగింది, ఎలా ఉంది, దీని ప్రయాణం ఏం జరిగింది ఎలా అనేది మనం చూద్దాం. ఇది ఏదైతే ఉందో ఏండ్ల నుంచి ఇది మామూలుగానే ఉంది. మీరు గమనిస్తే నేను గ్రాఫ్ దగ్గర ఏదైతే పెడుతున్నానో చార్టు, ఇక్కడ 1 జనవరిలో ఎంత ఉందయ్యా, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 1 మార్చి 21కి 20 పైసలు, 1 మార్చి 21, 1 మార్చి 22, కరెక్ట్గా 1 ఇయర్ బ్యాకు షేరు 20 పైసలు ఉంది. 20 పైసలు ఇప్పుడు ₹52 ఉంది. అయితే అంతకుముందు ఇది ఏం పని చేస్తుంది, అసలు ఇది ఫేస్ వాల్యూ ఎంత, ఇప్పుడు ఎంత ఫేస్ వాల్యూ చూద్దాము. అంటే ఇది 1 మార్చికి 21 ఉంటే 20 పైసలు, అది ఎప్పటిదాకా 20 పైసలు అట్లే ఉంది, చాలా రోజులు కూడా 20 పైసలు ఎక్కడ దాకా ఉంది అంటే ఆగస్టు 21 కూడా 20 పైసలే, 2 ఆగస్టుకు. అంటే ఏండ్ల నుంచి కూడా అది 20 పైసలు పావలా అక్కడక్కడే కొట్టుకుంది. 2 ఆగస్టు నాడు 30 పైసలు ఉంది. 20 పైసలు 30 పైసలు పెద్ద ఏం కాదు. అంటే ఒక 100 షేర్లు కొంటే కూడా 30
రూపాయలే. 30 పైసలు అంటే 100 షేర్లకి రూ. 30. బ్రోకరేజ్ అయిద్ది అంతకంటే ఎక్కువ. అంటే ఏంది, మినిమం కూడా రూ. 30, రూ. 50 ఉంటుంది బ్రోకరేజ్. ఏదో నువ్వు 5 పైసలది షేర్ కొనుక్కున్నా, 10 పైసలు షేర్ కొనుక్కున్నా, 20 పైసలు షేర్ కొనుక్కున్నా అంటే బ్రోకరేజ్ ఏం తక్కువ ఉండదు. అంటే ఈ షేర్ ప్రైస్ కంటే బ్రోకరేజే ఎక్కువైతుంది. అయినా కానీ ఆ షేరు ప్రయాణం మొదలుపెట్టింది. ఎక్కడి నుంచి మొదలుపెట్టిందో చూద్దాము. ఇది ఇప్పుడు ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో, ఈ ఫేస్ వాల్యూ స్ప్లిట్టింగ్ కూడా జరిగింది. ఎప్పుడు జరిగింది స్ప్లిట్టింగు అంటే, ఇప్పుడు అంతకుముందు ఏదైతే ఫేస్ వాల్యూ ఉందో, ఈ ఫేస్ వాల్యూ అంతకుముందు రూ. 10గా ఉండేది. ఈ నవంబరు 22, 2013లో ఫేస్ వాల్యూ రూ. 10ని చేశారు. అంటే ఏంటిది, మొన్న 20 పైసలు ఏదైతే ఉందో అది రూపాయి ఫేస్ వాల్యూనే. అంటే 2022లో ఉన్నాం. అంటే అంతకుముందు ఎవరైతే ఒక 100 గనక ఉన్నట్టయితే 2013లో వాళ్ళకి ఎన్ని వచ్చినాయి, 1000 వచ్చినాయి. అంటే రూ. 10 రూపాయి అయింది అంటే 100 షేర్లు ఉన్న వాళ్ళకి 1000 షేర్లు వచ్చినాయి. 1000 షేర్లు ఉంటే 20 పైసలు 30 పైసలు వేసినా కూడా మొత్తం కలిపితే 100లోనే తప్ప 1000 కూడా ఉండవు. అటువంటి షేరు ఈరోజు ఎంత ఉంది, ఈరోజు కూడా నో సెల్లర్, మళ్ళీ 5% అప్పర్ సీలింగ్లో పోయింది. రూ. 51.95. అంటే మనము ఈ రూ. 10 ఫేస్ వాల్యూని రూపాయిగా విడగొడితే అంటే 2021, 22 కూడా 20 పైసలే ఉంది. ఈ 20 పైసలు ఉన్నటువంటిది ఇప్పుడు రూ. 51.95 మనం గనక భాగారిస్తే అంటే ఈ 5195 డివైడెడ్ బై 0.20 అంటే 260 రెట్లు వచ్చింది వితిన్ 1 ఇయర్ లోపులోనే. 21 ఆగస్టుకి. ఆగస్టు నుంచి ఇప్పుడు మనం ఇంకా మార్చిలో, ఇంకా ఆగస్టుకి రాలే మనం. అంటే ఆగస్టు రావాలంటే ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు అంటే 7 నెలల్లో 259 రెట్లు, అంటే 260 రెట్లు. అంటే సుమారు, అంటే వీళ్ళ డేటా వేరే ఉంది. ఇంకా మనకి న్యూస్ ప్రకారంగా 6 నెలల్లో 1,00,000 పెడితే 1 కోటి రూపాయలు వచ్చినాయి. 1,10,00,000 వచ్చినాయి. ఏది దీనికి. అంటే ఒకప్పుడు కనుక వదిలేసి ఉన్నవాళ్ళు కూడా, ఏది అంతకుముందు ఒక 2013 ముందు అది చాలా చీప్లో ఉంది. అప్పుడు కూడా పెద్దగా ఏం లేదు, రూపాయల్లో కూడా లేదు. అయితే అప్పుడు కనుక ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో మొన్నటి వరకు కూడా ఉన్న వాళ్ళకి ఈరోజు క్రోర్స్లో వస్తున్నాయి ఇవి, అంటే ఉండి ఉన్న వాళ్ళకి. అయితే ఇక దీని యొక్క బ్యాలెన్స్ షీట్ చూద్దాము, ఇది ఏం ప్రొడక్ట్ చేస్తుందో చూద్దాము. ఇక కైసర్ ఏదైతే ఉందో ఇది పెద్దగా ఏం లేదు, 6 లక్షలు 10 లక్షలు లాసు ప్రాఫిట్ అట్లా వస్తుంది. అయితే లాస్ట్ ఇయరు ఒకటేసారి 93 లక్షల లాభం చూపించారు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఎంత చూపిస్తారు, 2 కోట్లు చూపిస్తారు లాభం. ఈ 2 కోట్లు లాభం ఏదైతే చూపిస్తున్నారో ఇది రోజు అప్పర్ సీలింగ్కి తీసుకుపోతారు, అంటే అప్పర్ సర్క్యూట్కి వెళ్తుంది. ఈ అప్పర్ సర్క్యూట్ ఏదైతే బ్యాలెన్స్ షీట్ చూద్దాం, ప్రాఫిట్ అండ్ లాస్ 2 కోట్లకు చూపిస్తారు. ఇది షేర్ క్యాపిటల్ ఎంత అయ్యా, 5,26,00,000. రిజర్వ్లు ఎన్ని ఉన్నాయి, 2,62,00,000. అప్పులు ఎన్ని ఉన్నాయి, 7,40,00,000. రెండు కూడితే ఈక్వలే. అంటే ఏంది, ఈక్విటీ రిజర్వులు రెండు కూడితే 7,88,00,000. 7,88,00,000. అప్పులు ఎన్ని ఉన్నాయా, 7,40,00,000. అంటే ఏంది, ఓవరాల్గా దానికి పోతే ఒక 40 లక్షలు ఎంతో మిగులుతున్నాయి. ఈ 40 లక్షలకి ఈరోజు దాని యొక్క అంటే వాల్యూ వేస్తే, మార్కెట్ క్యాపిటలైజేషన్ వేస్తే ఎంత ఉందయ్యా, దాన్ని 273 కోట్లుగా మార్కెట్ క్యాపిటలైజేషన్ చూపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ ప్రమోటర్ స్టేక్ వచ్చి 59.52, అంటే ప్రమోటర్ దగ్గరే ఉంది. ఇక క్యాష్ ఫ్లో వచ్చి 0.10, అంటే 10 లక్షలుగా చూపిస్తుంది. ఇక దీనికి పీర్స్ వచ్చి ఏవైతే ఉన్నాయో దీని ప్రోడక్ట్స్ అంటే సేమ్, ఇక గాలా గ్లోబల్ అని, ఆల్కోసైన్, సరే ఇవి కాదు, మనము ఇది ఏం సెక్టారు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ సెక్టారు. ఇది చూద్దాము. ఇది కైసర్ ప్రెస్ అని వెబ్సైట్ అనమాట. ఆ వెబ్సైట్కి వెళ్తే మనకి చూడొచ్చు ఇది ఏం పని చేస్తుంది, దీని యొక్క ప్రెస్ అంటే డీటెయిల్స్ ఏమున్నాయి. ఇది ఎప్పుడు ఇన్కార్పొరేట్ అయింది, కైసర్ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ 1993లో సెప్టెంబర్లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కంపెనీస్ యాక్ట్ కింద ఇన్కార్పొరేట్ అవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళు 1995 15th మార్చికి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా పేరు మారడం జరిగింది. మరలా వీళ్ళు నేమ్ చేంజ్ చేశారు 2013 5th నవంబర్కి కైసర్ కార్పొరేషన్ లిమిటెడ్గా. వీళ్ళు వచ్చి జహంగీర్ ఆర్ పటేల్, ఈయన ఎవరు ప్రమోటరు, జహంగీర్ ఆర్ పటేల్, ఇతను మేనేజింగ్ డైరెక్టరు. వీళ్ళు పని ఏంటిదయ్యా, వీళ్ళ ప్రోడక్ట్ ఏంటిది, ప్రింటింగ్ ఆఫ్ లేబుల్స్
ఆర్టికల్స్ ఆఫ్ స్టేషనరీ, మ్యాగజైన్స్, కార్టూన్స్ వాళ్ళు ప్రొడక్ట్ అనమాట. అంటే వాళ్ళు ఏం పని చేస్తారు? ప్రింటింగ్ ప్రెస్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు డైవర్సిఫైడ్ ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రిక్ అండ్ మెకానికల్, హీట్ ట్రేసింగ్ అండ్ టర్న్కీ ప్రొడక్ట్స్ త్రూ అవుట్ సబ్సిడరీస్ వాళ్ళు ఇప్పుడు దాంట్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఇక వీళ్ళు సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సింపుల్గా కేసర్ కార్పొరేషన్ యొక్క ఇది హెడ్ ఆఫీస్ వచ్చి ముంబై. ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చి ముంబై. ఇది సింపుల్గా దీని యొక్క మనకి ఈరోజు కూడా అప్పర్ సీలింగ్ పోయింది. ఈ స్క్రిప్ట్ డైలీ మీరు గమనిస్తే డైలీ నెలల నుంచి కూడా కంటిన్యూగా అప్పర్ సీలింగ్లోనే ఉంది. డైలీ 5% సీలింగ్లో పోతుంది. ఈ సంవత్సరం వచ్చి లో 35 పైసలు, 51 రూపాయలు 95 పైసలు. మామూలుగా 51 రూపాయలు 95 పైసలు డివైడెడ్ బై 35 పైసలు వేస్తే ఎన్ని రేట్లు వచ్చిందో మనకు అర్థమైపోతుంది. 51 రూపాయలు 95, 51.95 డివైడెడ్ బై 0.35 ఈ సంవత్సరానికి. అంటే ఇయర్లీ లోకి అట్లా వేస్తే కూడా 148 టైమ్స్ అనమాట. అంటే 6 నెలలకి 1,00,000 పెడితే 1.1 కోటి చెప్తున్నారు. అలా కాకుండా కూడా 148 టైమ్స్ అనమాట. అంటే 1,00,000 పెడితే 148 లక్షలైనవి సంవత్సరంలో. ఇది సింపుల్గా కేసర్ కార్పొరేషన్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇది మీరు గమనించదగ్గ ఇదైతే పెన్నీ స్టాకు. కాకపోతే ఈ సంవత్సరం టర్న్ అరౌండ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. పిఈ రేషియో వచ్చి 130లో ఉంది. ఇండస్ట్రీ పిఈ రేషియో వచ్చి ఇండస్ట్రీ పిఈ 103గా చూపిస్తుంది. అంటే 103, 130 ఇండస్ట్రీ పిఈ 103 ఉంటే పిఈ రేషియో 130గా చూపిస్తుంది. మిగిలినవి కూడా మళ్ళీ బాగానే చూపిస్తున్నాయి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు. కాకపోతే ఇది పెన్నీ స్టాక్ అని నేను అంటాను. ఆర్ఓఈ, ఆర్ఓసిఈ ఇవన్నీ చూపిస్తే అంటే వాళ్ళు ఈ లాభాన్ని ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ సంవత్సరం అంటే ఎప్పటి నుంచో లాస్ చిన్న క్వాంటిటీ ప్రాఫిట్లో ఉన్నది. లాస్ట్ ఇయర్ మైనస్లోంచి టర్న్ అరౌండ్ అన్నట్టుగా చూపిస్తున్నారు. 0.93 crore lakhs అంటే 1 కోటి కూడా లేదు, 93 లక్షల లాభం చూపిస్తున్నారు. ఈ సంవత్సరం 2 కోట్లు లాభంగా చూపించడం జరుగుతుంది. ఇది కేసర్ యొక్క ఇన్ఫర్మేషను. ఇది మీకు ఒక ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే, రికమెండేషన్ అనేది కానే కాదు. ఇది నా నుంచి విశ్లేషణ మాత్రమే. ఇలా పెరుగుతాయి అని మీకు చెప్పటం కోసమే నేను ఈ స్క్రిప్ట్ని ఎన్నుకోవటం జరిగింది. ఇలా పెరిగింది అని మీకు చెప్పటం కోసం తప్ప వేరే ఉద్దేశం నాకు ఏమీ లేదు. ఇక మీరు ఏం చేసుకోదలుచుకున్నా, ఏం చూసుకోదలుచుకున్నా మీరు ఓన్ రిస్కే ఉంటుంది. ఓన్గానే మీరు హోంవర్క్ చేసుకోవాలి, ఓన్గానే ట్రేడింగ్ చేసుకోవాలి. నా నుంచి ఎటువంటిది రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు, నాది బాధ్యత కూడా ఏమీ లేదు. మీ షేర్లకి, మీ పైసలకి మీరే పూర్తి బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. పెన్నీ స్టాక్స్లో కూడా ఇలా పెరుగుతాయని చెప్పటం కోసం తప్ప వేరే విధంగా ఏం లేదు నా ఉద్దేశం. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. సెలవు.